నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధెస్స. ఈరోజు మనం దీర్ఘనికాయలోని ఉదంబరిక సూత్రం గురించి చెప్పుకుందాం. భగవానుడు రాజగృహంలో కిజకూట పర్వతంపై ఉంటున్నప్పటి విషయం ఇది. అప్పుడు నిగ్రోధ పరివ్రాజకుడు, అంటే వీళ్ళు ఇంకొక సాంప్రదాయానికి చెందినటువంటి సన్యాసులు, పరివ్రాజకులు అంటారు వీళ్ళని. ఆ నిగ్రోధ పరివ్రాజకుడు 3,000 మంది పరివ్రాజకులతో ఉదంబరిక ఆరామంలో ఉంటున్నాడు. భగవానుని శిష్యుడైన సంధాన గృహపతి, అతని పేరు అన్నమాట. సంధాన అన్నది గృహస్థుడు ఇతడు. భగవానుడి బోధనల్ని ఇతడు ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఆ సంధాన గృహపతి ఒకనాడు భగవానుని దర్శనానికి బయలుదేరి, దర్శనానికి ఇంకా వేళ కాలేదని గుర్తించి త్రోవలో ఈ ఉదంబరిక ఆరామానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి ఈ నిగ్రోధ పరివ్రాజకుడు ఆ 3,000 మంది పరివ్రాజకులతో పెద్ద శబ్దంతో పనికి మాలిన విషయాలు ముచ్చటిస్తూ ఉన్నాడు. వారి శబ్దాన్ని విని సంధానుడు ఇలా అంటాడు: నానా పనికి మాలిన విషయాలను గురించి ముచ్చటించే ఇతర పరివ్రాజకుల వ్యవహారం వేరు, ఏకాంతంలో ఆనందించే భగవానుని వ్యవహారం వేరు అన్నాడు. ఆ నిగ్రోధుడు ఆ మాట విని శ్రమణ గౌతముడు ఎవరితో మాట్లాడకుండా ఒంటరి దుప్పిలా తన నివాసంలో తాను ఉండగానే సరిపోయిందా? అతడు మా ముందుకు వస్తే అతని వాదాన్ని ఖాళీ కుండను పగలగొట్టినట్లు పగలగొడతామని ఆ నిగ్రోధుడు అంటాడు. ఈ విషయాన్ని భగవానుడు దివ్యశ్రోతం అంటే దూరంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుకునేది కూడా వినగలిగే జ్ఞానం. దివ్యశ్రోతంతో భగవానుడు వారిరువురి మధ్య జరిగిన సంభాషణను విని ఇక ఆ ఉదంబరిక ఆరామానికి చేరుకొని తన జ్ఞానబోధతో వారిని ఓడించి నిరుద్ధులను చేస్తాడు. ఇది ఈ సూత్రంలో చెప్పబడే విషయం. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో గిజకూట పర్వతంపై ఉంటున్నాడు. ఆ సమయంలో ఈ నిగ్రోధ పరివ్రాజకుడు 3,000 మంది పరివ్రాజకులతో ఉదంబరిక పరివ్రాజక ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు సంధాన గృహపతి పట్టపగలు భగవానుని దర్శనానికి రాజగృహం నుండి బయలుదేరాడు. అప్పుడు సంధాన గృహపతి ఇలా అనుకున్నాడు: ఇది భగవానుని దర్శనానికి సమయం కాదు. భగవానుడు ఏకాంతంలో ఉంటాడు. మనోనిగ్రహంలో ఉన్న భిక్షువుల దర్శనానికి కూడా ఇది సమయం కాదు. మనసును నిగ్రహించే భిక్షువులు కూడా ఏకాంతంలో ఉంటారు. నేను ఇప్పుడు ఈ ఉదంబరిక పరివ్రాజక ఆరంభంలోని నిగ్రోధ పరివ్రాజకుని వద్దకు వెళ్తాను అని అనుకొని అప్పుడు ఈ సంధాన గృహపతి ఆ ఉదంబరిక పరివ్రాజక ఆరామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఈ నిగ్రోధ పరివ్రాజకుడు పెద్ద పరివ్రాజక పరిషత్తుతో పాటుతో కూర్చొని పెద్ద శబ్దంతో ఇలా చెప్తూ ఉన్నాడు: రాజకథ, చోర కథ, మహామాత్య కథ, సేన కథ, భయ కథ, యుద్ధ కథ, అన్న కథ, పాన కథ, పాత్ర కథ, శయన కథ, మాల కథ, గంధ కథ, బంధువుల కథ, వాహన కథ, గ్రామ కథ, పట్టణ కథ, నగర కథ, జనపద కథ, స్త్రీ కథ, సూర కథ, వీధి కథ, మంచినీటి రేవుల కథ, ఇంకా పూర్వ ప్రేత కథ, నానార్థ కథ,
ఇంకా లోకం గురించి, సముద్రం గురించి ఇలా ఉంటుంది, ఇలా ఉండదు అని తగినటువంటి అనేక పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వేరే వేరే విషయాలు, ధర్మానికి సంబంధించిన విషయాలు కాకుండా వేరే వేరే కథలనమాట. ఇప్పుడు సాధారణంగా వేరు వేరు సాంప్రదాయంలో ఉండేవాళ్ళు శీల, సమాధి, ప్రజ్ఞ గురించి తక్కువగా మాట్లాడుతూ మిగతా విషయాలు, కథలు, లౌకికమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. పరివ్రాజకులు అయినా, అంటే సన్యాసులు అయినా కూడా. ఈ నిగ్రోధ పరివ్రాజకుడు కూడా అంత పెద్ద పరిషత్తులో కూర్చొని ఇవే చెప్తూ ఉన్నాడనమాట. రాజుల గురించి కథలు, చోరుల గురించి కథలు, ఇలా రకరకాల లౌకిక కథలన్నీ కూడా చెప్తున్నాడు. అప్పుడు ఈ నిగ్రోధ పరివ్రాజకుడు దూరం నుండి వస్తున్న ఈ సంధాన గృహపతిని చూశాడు. చూసి తన పరిషత్తును ఇలా అంటాడు: శ్రీమాన్, మెల్లగా మాట్లాడండి, శబ్దం చేయకండి. శ్రమణ గౌతముని శిష్యుడైన ఈ సంధాన గృహపతి వస్తున్నాడు. తెల్ల బట్టలు కట్టుకుంటూ రాజగృహంలో నివసించే శ్రమణ గౌతముని శిష్యుల్లో ఈ సంధాన గృహపతి ఒకడు. ఈ ఆయుష్మంతులు అల్పశబ్దాన్ని కోరుకుంటారు. అల్పశబ్ద శిక్షణ పొందినవారు అల్పశబ్దాన్ని మెచ్చుకుంటారు. పరిషత్తు అల్పశబ్దంతో ఉన్నదని తెలిస్తే దగ్గరకు రావాలనుకుంటారు అని ఆ నిగ్రోధ పరివ్రాజకుడు వాళ్ళ శిష్యులతోటి అంటాడు. ఇలా అనగా ఆ పరివ్రాజకులు మౌనం వహించారు. అప్పుడు ఈ సంధాన గృహపతి నిగ్రోధ పరివ్రాజకుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని నిగ్రోధ పరివ్రాజకుని కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఈ సంధాన గృహపతి నిగ్రోధ పరివ్రాజకుడితో ఇట్లా అన్నాడు: ఒక చోట చేరి పెద్ద శబ్దంతో, మహాశబ్దంతో తగినటువంటి ఈ రాజకథ, చోర కథ, మహామాచ్య కథ, ఇలా ఇంతకుముందు చెప్పుకున్న విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పి ఇలా ఉంటుంది, ఇలా ఉండదు అని నానా పనికి మాలిన అంటే ముచ్చట్లాడే ఈ ఇతర తైర్దిక పరివ్రాజకుల వ్యవహారం వేరు. అంటే ఇతర సాంప్రదాయాల్లో ఉండే పరివ్రాజకులు. తైర్దికులు అంటే వేరు వేరు సాంప్రదాయాల వాళ్ళని తైర్దికులు అని పిలుస్తారు. వాళ్ళ వ్యవహారం వేరు. అరణ్యాలలో, వనాలలో ఉంటూ అల్ప శబ్దాన్ని, అల్ప సందడిని, ఏకాంతాన్ని ఇష్టపడుతూ మనుషులకి దూరంగా ఏకాంతంలో ఆనందించే భగవానుని వ్యవహారం వేరు అని ఆ సంధాన గృహపతి అంటాడు. అలా అనగా ఈ నిగ్రోధ పరివ్రాజకుడు సంధాన గృహపతితో ఇలా అంటాడు: ఓ గృహపతి, శ్రమణ గౌతముడు ఎవరితో మాట్లాడతాడో, ఎవరితో చర్చిస్తాడో, ఎవరితో జ్ఞానాన్ని పొందుతాడో నీకు తెలుసునా? శ్రమణ గౌతముడు పరిషత్తులో ఉండడు, ఎవరితోనే మాట్లాడడు, ఒంటరిగా ఉంటాడు. అతని జ్ఞానం అన్నది శూన్యాగారానికి తగినటువంటిది. ఆయన ఒంటరి దుప్పిలా ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. శ్రమణ గౌతముడు పరిషత్తులో ఉండడు, ఎవరితోనూ మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు. అతని శూన్యాగారం అంటే అతని జ్ఞానం శూన్యాగారానికి తగినటువంటిది. ఇదిగో గృహపతి, శ్రమణ గౌతముడు ఈ పరిషత్తుకు వస్తే ఒకే ప్రశ్నతో అతన్ని పక్కకి తొలగిస్తాము, ఖాళీ కుండను పగలగొట్టినట్లు పగలగొడతాము అని ఆ నిగ్రోధ పరివ్రాజకుడు గృహపతితోటి అంటాడనమాట. అంటే అతని జ్ఞానం కేవలం శూన్యాగారానికే అంకితం. ఎవరితోటి మాట్లాడు, పరిషత్తులో కలిసి ఉండడు. అటువంటిది ఆ జ్ఞానం ఎవరికి ఉపయోగపడదు అని అన్నట్లుగా ఈ నిగ్రోధ పరివ్రాజకుడు అంటూ ఉంటాడు. అప్పుడు భగవానుడు మానవ శ్రోతాన్ని అతిక్రమించిన దివ్య శ్రోతంతో ఈ సంధాన గృహపతికి ఇంకా నిగ్రోధ పరివ్రాజకుని మధ్య జరిగిన ఈ సంభాషణ విన్నాడు. అప్పుడు భగవానుడు గిజ్జకూట పర్వతం నుండి దిగి సుమగధ తీరంలో నెమళ్లకు ఆహారం వేసే చోటుకి చేరుకున్నాడు. చేరుకొని ఈ సుమగధ తీరంలో నెమళ్లకు ఆహారం వేసే చోట సంచరించడాన్ని నిగ్రోధ పరివ్రాజకుడు చూశాడు. చూసి తన పరిషత్తును ఇలా అంటాడు:
శ్రీమాన్ మెల్లగా మాట్లాడండి, శబ్దం చేయకండి. ఈ శ్రమణ గౌతముడు సుమగధ తీరంలో నెమళ్లకు ఆహారం వేసే చోట ఆరుబయట సంచరిస్తూ ఉన్నాడు. ఆ ఆయుష్మంతుడు అల్ప శబ్దాన్ని కోరుకుంటాడు. ఆ ఆయుష్మంతుడు అల్ప శబ్దాన్ని మెచ్చుకుంటాడు. పరిషత్తు అల్పశబ్దంతో ఉన్నదని తెలిస్తే దగ్గరకు రావాలనుకుంటాడు. ఒకవేళ శ్రమణ గౌతముడు ఈ పరిషత్తులోకి వస్తే అతన్ని ఏ ధర్మంతో భగవానుడు తన శిష్యులకు శిక్షణ ఇస్తాడు, ఆ ధర్మం ఏది, దేని వలన శిక్షణ పొంది భగవానుని శిష్యులు ఓదార్పు పొంది ఆది బ్రహ్మచర్య ఆశయాన్ని తెలుసుకుంటారు అని అడగవచ్చు అన్నాడు. అలా అనగా ఆ పరివ్రాజకులు వారంతా మౌనం వహించారు. అప్పుడు భగవానుడు ఈ నిగ్రోధ పరివ్రాజకుని వద్దకు వచ్చాడు. అప్పుడు ఈ నిగ్రోధ పరివ్రాజకుడు ఇట్లా అన్నాడు, బంతే భగవానునికి స్వాగతం. బంతే భగవానుడు చిరకాలానికి ఈసారి ఇటువైపు వచ్చారు. బంతే భగవాను ఆసనం వేయబడి ఉంది, కూర్చోండి అని అంటాడు. భగవానుడు వేయబడి ఉన్న ఆసనంపై కూర్చున్నాడు. నిగ్రోధ పరివ్రాజకుడు కూడా ఎత్తు తక్కువగా ఉన్న ఒక ఆసనాన్ని తీసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ నిగ్రోధ పరివ్రాజకునితో భగవానుడు ఇట్లా అన్నాడు, నిగ్రోధ, ఇలా కూర్చుండి దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? మీరు మధ్యలో ఆపిన ఆ సంభాషణ ఏంటి అని భగవానుడు అంటాడు. అలా అనగా ఈ నిగ్రోధ పరివ్రాజకుడు భగవానుడితో, బంతే భగవానుడు సుమగధ తీరంలో నెమళ్లకు ఆహారం వేసే చోట ఆరుబయట సంచరించడం నేను చూశాను. చూసి ఇలా అన్నాను, శ్రమణ గౌతముడు ఈ పరిషత్తుకు వస్తే అతన్ని ఏ ధర్మంతో భగవానుడు తన శిష్యులకు శిక్షణ ఇస్తాడు, ఆ ధర్మం ఏది, దేని వలన శిక్షణ పొంది భగవానుని శిష్యులు ఓదార్పు పొంది ఆది బ్రహ్మచర్య ఆశయాన్ని తెలుసుకుంటారు అని అడుగుదామన్నాను. బంతే మేము మాట్లాడుకుంటుంది ఇదే, భగవానుడు రావడం వలన అంతరాయం కలిగిన సంభాషణ ఇదే అని ఆ నిగ్రోధుడు అంటాడు. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, నిగ్రోధ, ఇతర దృష్టి, ఇతర ఓదార్పు, ఇతర రుచి, ఇతర యోగం, ఇతర ఆచార్యులను కలిగిన మీకు నేను శ్రావకులకు శిక్షణ ఇచ్చే ధర్మం ఏదో, దేని వలన నాచే శిక్షితులైన శిష్యులు ఓదార్పు పొంది ఆది బ్రహ్మచర్య ఆశయాన్ని తెలుసుకుంటారు, ఆ ధర్మం గురించి తెలుసుకోవడం కష్టం అని భగవానుడు అంటాడు. ఇదిగో నిగ్రోధ, మీ ఆచరణ గురించిన ప్రశ్న. బంతే, కఠోర తపస్సు ఎలా పరిపూర్ణం అవుతుంది, ఎలా పరిపూర్ణం కాదు అని అడుగు. ఇలా అనగా ఆ పరివ్రాజకులు పెద్ద శబ్దం, మహాశబ్దం చేస్తూ, శ్రీమాన్ శ్రమణ గౌతముని గొప్పతనం, మహానుభావత్వం ఆశ్చర్యకరం, అద్భుతం. ఆయన తన వాదాన్ని పక్కకు పెట్టి పరవాదాన్ని చర్చకు పెడుతున్నారు అని అంటాడు. అంటే వాళ్ళు కఠోర తపస్సులు చేస్తూ ఉంటారనమాట. దాని గురించి చర్చిద్దామని భగవానుడు అంటాడు. అది విన్న తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ సంతోషం అన్నమాట. అప్పుడు నిగ్రోధ పరివ్రాజకుడు ఆ పరివ్రాజకుల్ని మౌనంగా ఉంచి భగవానుడితో, బంతే, మేము కఠోర తపస్సుల గురించి మాట్లాడుతాం, వాటిని అవసరమని అనుకుంటాం, కఠోర తపస్సులనే అంటిపెట్టుకొని ఉంటాము. అటువంటప్పుడు కఠోర తపస్సులు పరిపూర్ణం కావడం ఎలా ఉంటుంది, పరిపూర్ణం కాకపోవడం ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, ఇక్కడ నిగ్రోధ, నగ్నంగా ఉండటం, ఆచారాలన్నిటిని వదిలిపెట్టడం, అంటే తిన్న తర్వాత చేతిని నాకడం, రమ్మన్నప్పుడు పోకపోవడం, నిలువమన్నప్పుడు నిలువకపోవడం, ఇచ్చిన దానిని తీసుకోకపోవడం, తన కోసం ఉద్దేశించిన దానిని తీసుకోకపోవడం, భిక్షకై ఆహ్వానాన్ని అంగీకరించకపోవడం, కుండ నుండి తీసి ఇచ్చిన దానిని తీసుకోకపోవడం, ఆండ నుండి తీసి ఇచ్చిన దానిని తీసుకోకపోవడం, రోలు మధ్య నుండి
వంట చెరుకు మధ్య నుండి, దంచుతున్న రోకల మధ్య నుండి, భోజనం చేస్తున్న ఇద్దరి మధ్య నుండి, గర్భిణీ నుండి, ఇంకా పిల్లవానికి పాలిచ్చే స్త్రీ నుండి, వేరొక మగవానితో ఉంటున్న దాని నుండి, దానం అడిగి పెడుతున్న అన్నం నుండి, కుక్క నిలబడిన చోటు నుండి, ఈగలు ముసిరిన చోటు నుండి భిక్షను తీసుకోడు. చేపలను, మాంసాన్ని, సురను, నాటుసారాను, బియ్యపు కడుగును, పులయపెట్టి చేసిన సారాను త్రాగడు. ఒక ఇంటి నుండి భిక్షను తీసుకుంటాడు లేదా ఒకే ముద్ద తింటాడు. 2 ఇళ్ల నుండి భిక్షను తీసుకుంటాడు లేదా 2 ముద్దలే తింటాడు. 3 ఇళ్ల నుండి భిక్షను తీసుకుంటాడు, 3 ముద్దలు. ఇలా 4, 5, 6, 7 7 ఇళ్ల నుండి భిక్షను తీసుకుంటాడు, 7 ముద్దలే తింటాడు. దినం తప్పించి దినం తింటాడు. 2 దినాలు తప్పించి తింటాడు, 7 దినాలు తప్పించి తింటాడు. దినానికి ఒక పూటే తింటాడు, 2 దినాలకు ఒక పూట తింటాడు, 7 దినాలకు ఒక పూట తింటాడు. ఇంకా ఈ విధంగా చివరకు అర్ధమాసానికి ఒకసారి భోజనం చేస్తాడు అని చెప్తాడు. ఇంకా ఆయుష్మాన్ గౌతమ శ్రమణ బ్రాహ్మణుల బ్రాహ్మణ్యాన్ని చూపించే ఆ తపస్సుల్లో ఇంకా ఇవి కూడా ఉన్నాయి. అంటే ఇవి కఠిన తపస్సుల కిందికి అప్పట్లో భావించేవాళ్ళు అనమాట. వేరు సాంప్రదాయాల్లో వీటిని వాళ్ళు ఆచరణగా ఉండేవి. ఇంకా కొన్ని ఉన్నాయి అని ఆ నిగ్రోధుడు అంటాడు. ఏంటంటే శాకాలు తిని ఉంటాడు, చామలు తిని ఉంటాడు, గడ్డి ధాన్యాలు తిని ఉంటాడు, ఈ దద్దులాలు అంటే తక్కువ జాతికి చెందిన ఒక రకమైన బియ్యం, వాటిని తిని ఉంటాడు. నీటిలో పెరిగే నాచును తిని ఉంటాడు, నూకలు తిని ఉంటాడు, తవుడును తిని ఉంటాడు, గడ్డిని తిని ఉంటాడు, ఆవు పేడను తిని ఉంటాడు, అడవిలో దొరికే చెట్ల వేర్లను, ఇంకా గాలికి రాలిన ఆకులను తిని ఉంటాడు. ఆయుష్మాన్ గౌతమ శ్రమణ బ్రాహ్మణుల బ్రాహ్మణ్యాన్ని చూపించే ఆ తపస్సులో ఇంకా ఇవి కూడా ఉన్నాయి. ఏంటంటే నార బట్టలను కట్టుకుంటాడు, నారను కలిపి నేసిన బట్టలను కట్టుకుంటాడు, ఇంకా శవాలపై నుండి తీసిన బట్టలను కట్టుకుంటాడు, దుమ్ములో పారవేయబడిన బట్టలను ఏరి కట్టుకుంటాడు, చెట్టు బెరళ్లను కట్టుకుంటాడు, జింక తోళ్లను కట్టుకుంటాడు, జింక తోళ్ల ముక్కలతో తయారు చేయబడిన బట్టలను కట్టుకుంటాడు, దర్భ చీరలను కట్టుకుంటాడు, చెట్టు బెరళ్లతో తయారు చేయబడిన బట్టలను కట్టుకుంటాడు, కర్ర పలకలను ధరిస్తాడు, వెంట్రుకలను గడ్డాన్ని పెరుక్కుంటాడు. ఇంకా వెంట్రుకలను గడ్డాన్ని పెరుక్కోవడమే నియమంగా పెట్టుకుంటాడు. పెరుక్కోవడం అంటే ఒక్కొక్క వెంట్రుకను తీసేయడం, ఒక్కొక్క వెంట్రుకను తన చేతితో అంటే చేతి వేళ్ళతోటి పెరికేయడం. ఇంకా ఈ జంతువుల వెంట్రుకలతో తయారైన కంబళ్లను ధరిస్తాడు, గుడ్లగూబ రెక్కలను ధరిస్తాడు, మనిషి వెంట్రుకలతో తయారైన కంబళ్లను ధరిస్తాడు, మనిషి వెంట్రుకలతో నేయబడిన బట్టలనే ధరించే నియమంతో ఉంటాడు, ఎప్పుడూ నిలబడే ఉంటాడు, ఆసనాలను తిరస్కరిస్తాడు, మోకాలపై కూర్చొని ఉండడాన్ని నియమంగా కలిగి ఉంటాడు, ముండ్లపై పడుకుంటాడు, ముండ్ల పడకను ఏర్పాటు చేసుకుంటాడు, చెక్కపై పడుకుంటాడు, చెక్క పలక శయ్యను ఏర్పాటు చేసుకుంటాడు, నేలపై పడుకుంటాడు, ఒకే పక్కపై పడుకుంటాడు, దుమ్మును చల్లుకుంటాడు, ఆరు బయటనే ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటాడు, మలిన వస్తువులను తింటాడు, మలమూత్రాలను తింటాడు, నీటిని త్రాగడు, 3 సార్లు స్నానం చేసే నియమంతో ఉంటాడు. నిగ్రోధ, నీవేమంటావు? అలాంటి కఠిన తపస్సులు పరిపూర్ణమా అపరిపూర్ణమా? బంతే, ఆ కఠిన తపస్సులు పరిపూర్ణమే, అపరిపూర్ణం కాదు అని ఈ నిగ్రోధుడు అంటాడు. నిగ్రోధ, అవి అపరిపూర్ణం అయినప్పటికీ కఠోర అంటే కఠిన తపస్సులు అనేక దోషాలతో ఉన్నాయి అని నేను అంటాను. బంతే, భగవానుడు పరిపూర్ణమైన కఠోర తపస్సుల్లో అనేక దోషాలు ఉన్నాయని ఎలా అంటారు?
భగవానుడు అప్పుడు చెప్తాడు, ఇక్కడ నిగ్రోధ, తపస్వి తపస్సును స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన పరిపూర్ణ సంకల్పుడై సంతోషిస్తాడు. ఈ విధంగా తపస్వి తపస్సును స్వీకరించి ఆ తపస్సుతో పరిపూర్ణ సంకల్పుడైనానని సంతోషిస్తాడు. నిగ్రోధ, ఇది తపస్విలోని దోషం. అంటే ఏవైతే తపస్సులు చేస్తూ ఉంటాడో వాటి పట్ల ఈ ఏమంటారు, గర్వాన్ని పెంచుకుంటాడు. వీటితోటి నేను పరిపూర్ణ సంకల్పునైనానని అనుకుంటాడు. సో ఇది మొదటి దోషం. మళ్ళీ నిగ్రోధ, తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన తనను గొప్పవానిగా భావించి ఇతరులను తిరస్కరిస్తాడు. ఈ విధంగా తపస్వి తపస్సును స్వీకరించి తనను గొప్పవానిగా భావించి ఇతరులను తిరస్కరించడం నిగ్రోధ. ఇది తపస్విలోని దోషమే. ఇది కూడా అంటే ఇప్పటికీ కూడా ఈ కాలంలో ఇటువంటి సాంప్రదాయాలు మనం చాలా చూస్తూ ఉంటాం. రకరకాల పరివ్రాజకులు ఉంటాడు, ఏవేవో కఠోరమైన ఇందాక చెప్పుకున్నటువంటి విషయాలను చేస్తూ ఉంటారు. వాటిని గొప్పగా భావిస్తూ ఉంటారు. ఇంకా నిగ్రోధ, తపస్వి తపస్సును స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన మత్తెక్కి పొరపాట్లు చేస్తాడు. ఈ విధంగా నిగ్రోధ, తపస్వి తపస్సును స్వీకరించి మత్తెక్కి పొరపాట్లు చేయడం నిగ్రోధ కూడా. ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి తపస్సును స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొందుతాడు. అతడు ఆ లాభ సత్కారాలను కీర్తిని పొంది తనను పరిపూర్ణ సంకల్పునిగా భావిస్తాడు. ఈ విధంగా నిగ్రోధ, తపస్వి తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొంది తనను పరిపూర్ణ సంకల్పునిగా భావించడం నిగ్రోధ. ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొందుతాడు. అతడు ఆ లాభ సత్కారాలను కీర్తిని పొంది తనను గొప్పగా భావించుకొని పరులను తిరస్కరిస్తాడు. ఈ విధంగా నిగ్రోధ, తపస్వి తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొంది తనను గొప్పవానిగా భావించుకొని పరులను తిరస్కరించడం నిగ్రోధ. ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి తపస్సులను స్వీకరిస్తాడు. అతడు ఆ తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొందుతాడు. అతడు ఆ లాభ సత్కారాలను కీర్తిని పొంది మత్తెక్కి పొరపాట్లు చేస్తాడు. ఈ విధంగా నిగ్రోధ, తపస్వి తపస్సు వలన లాభ సత్కారాలను కీర్తిని పొంది ఆ మత్తెక్కి పొరపాట్లు చేయడం నిగ్రోధ. ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి భోజనంలో పవిత్రతను గురించి ఇది నాకు తగుతుంది, ఇది నాకు తగదు అని సందేహాన్ని పొందుతాడు. ఇంకా అతడు తగనివి అనుకున్న వాటి పట్ల ఆపేక్షను వదిలేస్తాడు. తగినవి అనుకున్న వాటితోటి కట్టుబడి వాటిలో ప్రమాదాన్ని చూడక వాటిని వదలకూడదనే బుద్ధితో ఉంటాడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి తపస్సును స్వీకరించడం వలన లాభ సత్కారాల పట్ల, కీర్తి పట్ల కాంక్ష కలిగి నన్ను రాజులు, ఇంకా రాజమహామాచులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, గృహపతులు, తైర్దికులు సత్కరిస్తారు అని అనుకుంటాడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి ఇతర శ్రమణులను, బ్రాహ్మణులను ఇలా అంటారు, వీరు వేరు విత్తనం, కొమ్మ విత్తనం, పంగల విత్తనం, అంటు విత్తనం, ఐదవదైన విత్తిన విత్తనం, ఈ అన్నిటి మీద జీవిస్తారు, అన్నిటిని తింటారు. వారిని
పిడుగుపాడు దంతాలు అని శ్రమణులు నిందిస్తాడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, కుటుంబీకులు అంటే గృహస్థులు ఒక శ్రమణుని కానీ లేకపోతే బ్రాహ్మణుని కానీ సత్కరిస్తూ ఉండగా, గౌరవిస్తూ ఉండగా, పూజిస్తూ ఉండగా చూసి అనేకాన్ని తిని జీవించే వీరిని కుటుంబాలు సత్కరిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి, పూజిస్తున్నాయి. కానీ నా వంటి తపస్విని, మొరటి జీవిని కుటుంబాలు సత్కరించడం లేదు, గౌరవించడం లేదు, పూజించడం లేదు అని అనుకుంటాడు. ఈ విధంగా కుటుంబాల పట్ల ఈర్ష్య, మాత్సర్యం కలుగచేసుకుంటాడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి త్రోవలో కూర్చోండి ఈ విధంగా ఈ కుటుంబాల పట్ల అంటే వాళ్ళు వేరే వాళ్ళకి సత్కారాలు చేస్తూ ఉన్నప్పుడు చూసి వాళ్ళ పట్ల ఈర్ష్యను పెంచుకుంటాడు. ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి తనను తాను మరుగుపరుచుకొని కుటుంబాలలో తిరుగుతూ ఇదిగో నేను తపస్విని, ఇదిగో నేను తపస్విని అని అంటూ ఉంటాడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి దేనినైనా దాచుకొని సేవిస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఇది మీకు తగినదేనా అని అడిగితే అది తగినది కాకుండా తగినది అంటాడు, తగిన దానిని తగనిది అంటాడు. ఈ విధంగా అతడు తెలిసి అబద్ధాలాడతాడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి తథాగత శిష్యునిచే ధమ్మం బోధింపబడినప్పుడు అది అనుమోదింపబడడానికి తగినది అయినా అనుమోదించడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. అంటే కొంతమంది వేరు సాంప్రదాయాల్లో ఉండేవాళ్ళు, నేను కొంతమందిని మామూలుగా చూస్తూ ఉంటాను. ముఖ్యంగా నిఘంట సాంప్రదాయంలో, నిఘంటులు అంటే జైనులు, వాళ్ళకి ఆహారాన్ని ఎట్లా ఇస్తారంటే చేతిలో పెట్టి ఇస్తారు. వాళ్ళు తినే ఆహారం కేవలం చేతిలో పెట్టింది, అప్పటికప్పుడు పెట్టింది తింటూ ఉంటారు. కానీ వాళ్ళు తినేది 4-5 ముద్దలే తింటారు. కానీ వాళ్ళ శరీరాలు చూస్తేనేమో చాలా బలిష్టంగా ఉంటాయి. కానీ అంత తక్కువ ఆహారాన్ని గ్రహించినప్పుడు వాళ్ళ శరీరాలు ఇంకా బలిష్టంగా ఎలా ఉంటాయో కొన్నిసార్లు సందేహం వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంతకుముందు తెలిసి అబద్ధాలు ఆడతారు అని చెప్పారు కదా. అంటే వాళ్ళు అక్కడ తక్కువ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ వేరే చోట వేరే ఆహారాన్ని తీసుకుంటారు అన్నట్లుగా, అంటే ఇవ్వని దాన్ని తీసుకునేటట్లుగా మనకి అర్థమవుతుంది. ఇంకా మూల ఉపోసద సూక్తాల్లో కూడా ఇదే చెప్తాడనమాట. ఉపోసద చేసేటప్పుడు అతడు సాయంత్రం పూట ఎవరికి కనపడకుండా ఆహారాన్ని తీసుకుంటాడు, అంటే ఇవ్వకుండానే తీసుకుంటాడు. సో ఎవరైనా అడిగినప్పుడు తెలిసి అబద్ధాలు ఆడతాడు. అది అట్లా అంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా శరీరం బలహీనం అవుతుంది. కానీ వాళ్ళ శరీరాలు మాత్రం అలాగే ఉంటాయి. సో తప్పకుండా వాళ్ళు వేరే ఆహారాన్ని దేన్నైనా స్వీకరించి ఉండవచ్చు బహుశా. సో ఇంకా తథాగతుడు అంటే తపస్వి తథాగత శిష్యునిచే ధమ్మం బోధించబడుతున్నప్పుడు అది అనుమోదించడానికి తగినది అయినా అనుమోదించడు. నిగ్రోధ, ఇది కూడా తపస్విలోని దోషమే. ఇంకా నిగ్రోధ, తపస్వి కోపంతో వైరంతో ఉంటాడు. ఇలా తపస్వి కోపంతో వైరంతో ఉండటం కూడా నిగ్రోధ తపస్విలోని దోషమే. ఇంకా తపస్వి ఇతరులను చిన్నబుచ్చేవాడిగా, ద్వేషిగా ఉంటాడు. ఈర్ష్య మాత్సర్యాలు కలవానిగా ఉంటాడు. మంకుపట్టు కలవానిగా, మోసగానిగా ఉంటాడు. కఠినునిగా, దురాభిమానిగా ఉంటాడు. పాపపు కోరికలు కలవానిగా, పాపపు కోరికలకు వశమైన వానిగా ఉంటాడు. మిథ్యా దృష్టి కలవాడై, ఇంకా అతివాద దృష్టి కలవాడై ఉంటాడు. ఈ లోకాన్ని
అంటిపెట్టుకొని దానిని వదలడానికి ఇష్టపడని వానిగా ఉంటాడు. ఈ విధంగా ఈ లోకానికి అంటిపెట్టుకొని దానిని వదలడానికి ఇష్టపడని వాడు కూడా అంటే కావడం ఇది కూడా నిగ్రోధ తపస్విలోని దోషమే. నీవేమంటావు నిగ్రోధ? ఈ కఠోర తపస్సులు దోషంతో ఉన్నాయా, ఇంకా దోషం లేకుండా ఉన్నాయా అని భగవానుడు అడుగుతాడు. అంతే, నిజమే. ఈ కఠోర తపస్సులు దోషంతో ఉన్నాయి, దోషం లేకుండా లేవు. ఇక్కడ కొందరు తపస్సులు అది ఇది అని కాకుండా ఈ దోషాలన్నిటితోనూ ఉన్నారు అని ఆ నిగ్రోధుడు చెప్తాడు. సో ఈరోజు ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం. ఈ కఠోర తపస్సులు చేసేవాళ్ళు కొంతమంది ఎక్కువ మానాన్ని పెంచుకుంటారు, అంటే గర్వాన్ని పెంచుకుంటారు, లాభ సత్కారాల వైపు వాళ్ళ మనసు ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల నన్ను అందరూ గౌరవిస్తారు అనే ఇది కూడా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన దోషాలన్నీ కూడా కొందరిలో కనపడుతూ ఉంటాయి. అంటే ఈ కఠోర తపస్సుల వల్ల మీకు దోషాలు ఉన్నాయా లేదా అన్నది మనకి ఈ సూత్రం ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా మిగిలిన విషయాలు కూడా భగవానుడు చెప్తాడు. సో మిగిలింది రేపు చెప్పుకుందాం.